చేరవచ్చిన సంఘానికి నా తోటి సేవకులకు ప్రభుత్వ వందనాలు. దేవుడు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి పరదేశంలో ఆయన సన్నిధిని అనుభవించి భాగ్యం ఇచ్చిన విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు యుగములు కలుగును గాక. అందరూ ఒకసారి చేతులు ఎత్తున ఆయన సిద్ధం. హల్లెలూయా. కొద్దిమంది అయినను ఆయన సన్నిధిలో చేరి ఈ రీతిగా ఆసక్తితో ఆయన మాటలు వినడానికి, ఆయనను గణపరచడానికి, ప్రార్థన మనవలన్నీ కూడా ఆయన సన్నిధిలో విన్నవించుకోవడానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ ప్రభు నాన్న మరొకసారి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? బాగున్నారనే కదా అల్లెలు అంటే. లేదు యోగులాగా మేము బాగాలేకున్నా కానీ అల్లెలు అంటున్నారు, లేదు బాగున్నాం కాబట్టి అల్లెలు అంటున్నారు. బాగున్నారు, సంతోషం. సో బాగాలేకపోతే మన సంఘాలు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం మీ అందరి గురించి. పిల్లల విలువైన మాటలు, కొద్దిపాటి సమయాన్ని క్రిస్మస్ సీజన్లో ఉన్న నాకంటే విలువైన మాటలు మనం ప్రతి నెలలో, ప్రతి వారంలోనూ, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో భాగంగా కొన్ని మాటల ప్రశ్నల గురించి మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము 10వ వచనము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును అంటున్న పిల్లలు. ఇక్కడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ని పౌలు గారు రాస్తున్నారు. చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే మనం కొన్ని మాటలు ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రభువు కనబడుతున్నాడు, ఆయన తండ్రిని దేవుడు కనబడుతున్నాడు. ప్రభువును ప్రపంచమంతా ఒప్పుకోవాలంట, ఆయనే గొప్పోడని, ఆయన అధికంగా ఇచ్చించేసాడంట. ఒకవేళ మీరు ఒప్పుకోరేమో దేవుడే అంటున్నాడు. ఆయన మాట్లాడుతూ ప్రతివాని నా మోకాలను యేసునామన వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించేసాడంట. అంటే ఇక్కడ చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువు యొక్క నామం ప్రపంచంలో అందరికంటే పైనామము, ఉన్నతమైన నామం. దానికి ఇంకా డౌట్ లేదు అంటున్నాడు. ఎవరు హెచ్చించారంటే తండ్రి అయిన దేవుడే హెచ్చించేశారంట. అలాగే మాట్లాడుతూ ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించిన. ఒకవేళ మావాడు గొప్పోడని మనం అనుకున్నా, తను పెద్దదని మనం అనుకున్నా, అందరికంటే పైనామము ఎవరికి ఇచ్చారంట? మన ప్రభువుకి ఇచ్చేసారంట. చాలా అద్భుతం కదా పిల్లలు. ఇంకా పైన మాటలు మనం క్రిస్మస్ సీజన్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఈ లోకానికి వచ్చేసారని మాటలు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట అది కాదు, కానీ ఈ రోజుకి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్న పిల్లలు. అక్కడ ఒక మంచి మాట ముందుకు చదువుకున్న మాట, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ అంటున్నాడు పిల్లలు. అంటే ఒక సమూహం అంట, ఎవరో కొందరు పరలోకంలో ఉన్నారంట, అంతే కదండి. పరలోకంలో ఉన్న వారిలో కానీ అంటున్నాడు. అంటే అక్కడ కొంతమంది ఉన్నారు. అంటే అధికమైన నామం ఏంటంటే అందరికంటే పైన నామం అంటున్నాడు. ఇంకా అంటే పరలోకంలో ఉన్న వారిలో కూడా పైనామేమైనా అన్నట్టు, అంతే కదండి. పైనామము అందరిలో ఉన్నాడు. ఇక్కడ 3 లోకల ప్రస్తావన కూడా అక్కడ కనబడుతుంది. 3 లోకల ప్రస్తావన కూడా జ్ఞాపకం చేసుకుంది. నిజంగా చెప్పాలంటే ఆయన పైన మాటలు ప్రతిసారి క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట. మనుష్యుని రూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడంట కదా. అదే కదా పిల్లలు కదా. ఇక్కడ మాట్లాడుతూ అంత సాక్రిఫైస్ తను చేసినప్పుడు మరి దేవుడు కూడా తనకంటే ఏదైనా ఇవ్వాలి కదా, అంతే కదండి. ఇప్పుడు మీరు అంత కష్టపడి పని చేసుకొని సావాసానికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కూడా మీకు రావాలి కదా. అంటే దేవుడు మేలు మర్చివాడు కాదు, అన్యాయస్తుడు అసలే కాదు. బహుశా మనమైనా మర్చిపోతాం పరిస్థితులు మారిన తర్వాత. ఈ సీజన్లో, ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఒక స్టేట్మెంట్లో ఉన్నా, ఒక నిర్ణయాలకు తగినట్టు ఉన్నా, వచ్చే సంవత్సరంకు మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి, మన అంబిషన్ మారుతూ ఉంటుంది, మన లక్ష్యాలు మారుతూ ఉంటాయి. మనం మారిపోతాం. మనుషులు మారినా, వస్త్రాలు మారినా, పరిస్థితులు మారినా, మారందంటే ఏదన్నా ఉందంటే మన దేవుడే పిల్లారా. ఒకవేళ నిన్ను మార్చడానికి తన తీరు మార్చుకుంటాడు. ఎందుకంటే మనోడు పోనీలే, వాడు తప్పు చేసినా క్షమించేంత మనస్తత్వం, మంచి మనస్తత్వం దేవుని దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ మాట ఏంటంటే ప్రభువు అన్నీ తగ్గించుకొని వస్తూ ఉంటేనంట, అంత తగ్గించుకున్న ఆయన్ని మన ఊరికి ఎలా విడిచిపెడతాను. అందుకని అందరికంటే పైనామను దేవుడే ఇచ్చించేసారంట. ఎక్కడున్న వాళ్ళు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళలో కంటే కూడా పైనామం ఇచ్చేసారంట. అంటే పరలోకంలో ఎవరో కొందరు ఉంటున్నారండి. అక్కడ పరలోకంలో ఉన్న వారిలోను భూమి మీద ఉన్న వారిలో కానీ అంటున్నాడు. అంటే పరలోకం అంటే ఒక లోకం ఉంది, ఇంకో మనం భూగ్రహం అన్నా, భూమి మీద అన్నా, భూలోకం అన్నా
ఈ భూమిని సూచిస్తున్న మాటలు, అదే కదా ఈ ఎర్త్నే సూచిస్తున్న మాటలు. అంటే పరలోకంలో ఒక సమూహం ఉంది, అక్కడ ఉన్న వారిలో కానీ, భూమి మీద ఒక సమూహం ఉంది, ఒక ప్రపంచమే ఉంది, అక్కడ ఉన్న వారిలో కానీ అంటున్నాడు. అంటే పరలోకం ఉంది, భూలోకం ఉంది, ఇంకా కిందికి మాట్లాడితే అంటున్నాడు భూమి క్రింద ఉన్న వారిలో. అంటే భూమి క్రింద కూడా ఏముందట అంటే కొందరు ఎవరో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారంట? భూమి క్రింద ఉన్నారంట. పైన పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారంట. భూమి మీద ఉన్నారండి, మనమే ఉన్నామండి, చాలా సంతోషం. భూమి మీద కూడా ఉన్నారంట పిల్లలు. మనం ఇలా మనకు తెలిసిన విషయం ఏంటంటే భూమి మీదే ఉన్నారనుకుంటారు, మిగతాదంతా కూడా అదంతా కూడా కల్పితామండి. కొన్ని నమ్మడానికి కూడా ఆస్కారం లేదని మాటలు లోకంలో చాలా మంది మనం వింటూ ఉంటాం. కానీ పరలోకంలో ఉన్నారంట, అలాగే భూమి మీద కూడా ఉన్నారంట. ఇప్పుడు పరలోకంలో లేకపోతే భూమి మీద కూడా లేనట్టే. మరి లేదు నువ్వు భూమి మీద ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు అంటే పరలోకంలో కూడా ఉన్నట్టే. అలాగే కింద భూమి క్రింద కూడా ఉందంట. భూమి క్రింద ఏముందో సామెతల్లో జ్ఞాని అని మాట్లాడుతున్నారు 15వ అధ్యాయం 24వ వచనంలో. త్వరగా వచ్చాను పిల్లలు. సామెతలు ఏముందంట? క్రింద ఏముందంట? భూమి క్రింద. అంటే క్రింద అంటే అంతే కదండి. లేదు మన అల్మారీ క్రింద అంటారా, లేకపోతే మన బాక్స్ కింద, మన ఆఫీస్ కింద అంటారా? భూమి క్రింద ఏముందంట? పాతాళం ఉందంట. అంటే మనకు అర్థమైన మాట ఏంటంటే, మనకు తెలిసిన మాటే ఒక విషయం నేను తెలియజేయాలనుకున్నాను కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. అంటే పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళము, భూమి క్రింద పాతాళ లోకం కూడా ఉందంట పిల్లలు. అంటే వీరందరూ ఈ 3 లోకాల్లో, ముల్లోకాల్లో, మనం అంటారు కదా ముల్లోకాల గురించి మనం మాట్లాడిన కంటే అన్యులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం, వింటూ ఉంటాం ఆయా సందర్భాల్లో. అంటే ఈ అన్ని లోకాల్లో కూడా పరిణామ వర్గాలు ఉందంటే అది ప్రభువుకి ఉందంట. అది ఒక భాగం అయితే, అంటే ఈ 3 లోకాలు ఉన్నాయనే విషయం ఇక్కడ మన పౌలు గారు చాలా చక్కగా విశదపరిచేస్తారు. ఇంకా చాలా తక్కువగా చూస్తాం మిగతా గ్రంథాల్లో. ఇక్కడ 3 సందర్భాల్ని కలిపిన సందర్భము ఇక్కడ కనబడుతుంది, సువార్తల్లో కూడా కనబడుతుంది, అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అంటే ప్రకటన గ్రంథంలో ఇంకా ఎక్కువగా మనం చూస్తుంటాం అనుకోండి. ఈ 3 లోకాల గురించి ప్రస్తావన చేస్తున్నాను. అంటే నేను అనుకున్న మాట, విశదంగా చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇందాక పౌలు గారు మాట్లాడుతున్న పైన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు అంటే రూపాన్ని మార్చుకొని పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసారు కదా. అంటే ఆయన పరలోకంలో కూడా ఉన్నాడు, అక్కడ నుంచి భూమి మీదకి వచ్చేసారు కదా. మరి ఇప్పుడు ఆయన పరలోకంకి వచ్చినవాడు, పరలోకం నుంచి వచ్చినవాడు, భూమి మీదకి వచ్చినవాడు, అలాగే భూమి నుంచి ఎక్కడికి వెళ్ళినవాడు? పాతాళంలో కూడా వెళ్ళినవాడు. ఆ విషయం మాకు తెలుసు కాబట్టి ఇంకా నేను రెఫరెన్స్ బేస్ చేసుకొని వెళ్ళట్లేదు. పాతాళ లోకం కూడా వెళ్ళినవాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా పిల్లలు, లోకంలో భక్తులు మాట్లాడిన మాటలు వేరు ఉంటాయి, అదే లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్న మనుషులు మాట్లాడిన మాటలు వేరుగా ఉంటాయి. అవును కదండి? అవునంటారా కాదంటారా? మీరు ఎక్కడికి వెళ్ళారని అంటే, బయట నేను తిరగడానికి వెళ్ళిన లోకంలో మనిషి చెప్పే మాటలు వేరే ఉంటాయి, మనం చెప్పే మాటలు ఏంటంటే, మనం చర్చికి వెళ్ళాం, మనం ప్రార్థనకి వెళ్ళామండి, సావాసంకి వెళ్ళాము, ఇంకా కొన్ని లోతుగా మాట్లాడుతుంటాం సందర్భాన్ని బట్టి. మనం మాట్లాడే విధానమే వేరు ఉంటుంది. ఒక మంచి భక్తుడు ఒక మంచి మాట మాట్లాడుతారు పిల్లలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఆదికాండం 47వ అధ్యాయము 47వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాట్లాడుతున్నాం పిల్లలు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగిన. ఇక్కడ చూడండి పిల్లలు, ఫరో గారు అడుగుతున్నారు. ఫరో అంటే ఐగుప్తు రాజు. ఇప్పుడు యోసేపును బట్టి ఇప్పుడు యాకోబు అక్కడికి ప్రస్తావన వచ్చేసింది పిల్లలు. యోసేపును బట్టి కదా వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత ఫరో గారు అంట యాకోబును అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారు? ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని. ఇప్పుడు మనం కూడా మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ వయసు ఎంత అని అన్నప్పుడు మనం ఏమంటాం? మనం అస్సలు చెప్పామండి, మనం అస్సలు చెప్పనే చెప్పాం, మనం చెప్పనే చెప్పాం. దాన్ని పోయిన సంవత్సరానికి ఈ బర్త్డే అండి, అప్పుడు చేసుకున్నప్పుడు 35 సంవత్సరాలే, ఇప్పుడు చేసుకున్నప్పుడు కూడా 30 సంవత్సరాలు. ఇది 35 నుంచి 40 వరకు ఇంతే ఉంటుంది. ఈ 40 తర్వాత మనం అస్సలు చెప్పని చెప్పాం. ఎవరన్నా అడగని, మీరు కూడా రాసి పెట్టుకోండి, 40 తర్వాత మీరు వయసు ఎవరికి చెప్పని చెప్పారు. మొన్నటిసారి పాస్టర్ గారు వచ్చారు, యానివర్సరీ మాట్లాడుతూ అని అంటున్నాడు ఏంటంటే, మంగచారి గారు నేను చూడడానికి ఇలా ఉన్నాను కానీ అది 41 అంటున్నాడు వయసు. అది 44వ వార్షికోత్సవం మేము వెళ్ళింది. అంటే ఆయన పుట్టకల ముందే సంఘం స్థాపింపబడిందని అర్థమైపోయింది. అంటే వయసు చాలా సర్వసాధారణంగా అందరూ చెప్పుకోరు పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత. ఇక్కడ మాట్లాడుతూ మాట ఏంటంటే, మనం ఒకవేళ చిన్న వయసు అయితే ఇట్టే చెప్తాం, మాకు 20 సంవత్సరాలు అండి, 15 సంవత్సరాలు అండి, 13 అండి, 8 అండి, 9 అని తొందరగా చెప్పేస్తాం. అదొక 4-10 వచ్చిన తర్వాత అస్సలు చెప్పలేమండి, మనసు ఒప్పదు. ఎప్పుడు దుబాయ్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాంటి మనసు ఉందో అదే మనసుతో ఉంటాం మనం వెళ్ళిపోయే వరకు కూడా. మనం చెప్పనే చెప్పాం. యాకోబు గారు కూడా అది లోకంలో ఉన్నమాట.
అప్పుడు అదే మాట మనల్ని అడిగితే నాకు 40 సంవత్సరాలు అండి, 50 సంవత్సరాలు అండి, లేకపోతే 30 సంవత్సరాలు మనం చెప్పేస్తాం. కానీ యాకోబు గారి ప్రశ్న, అందుకని అన్నాను కదా, లోకంలో భక్తులు మాట్లాడే మాటలు వేరు ఉంటాయి, లోకంలో లోకానుసారంగా బ్రతికే మనుషులు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఈ భక్తులైన యాకోబు మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు. నేను యాత్ర చేసిన సంవత్సరంలో నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130 అంటున్నారు పిల్లలు. మరి దుబాయ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చేసారా పిల్లలు? దుబాయ్ ఎప్పుడైనా వెళ్ళారా? రసల్ కేమ్ వెళ్ళారా? మరి రసల్ కేమ్ RAకి అంటాం. పెద్ద ఎయిర్పోర్ట్ కూడా బాగా వెళ్తున్నాం కదా, వెళ్ళారు కదా పిల్లలు. ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది పిల్లరా? ఏదైనా పని కోసం మనం వెళ్తున్నాం, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం పిల్లరా. ఇక్కడ నుంచి రసల్ కేమ్ వెళ్తున్నాం. రసల్ కేమ్ వెళ్ళడానికి ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది? 1 గంట, గంటన్నర, 2 గంటలు పెట్టుకుందాం. మరి మనం దాని గురించి మనం ఎక్కువగా బాధపడకుండా 2 గంటలు వేసుకుందాం ఫ్రీగా. లేదంటే మా దగ్గర మంచి కారు ఉంది, నేను గంటలో వెళ్తాను, గంట వేసుకోండి. మీ మనసు ఒప్పుకోకపోతే గంట అనుకుందాం. గంటలో మనం వెళ్ళిపోయాం పిల్లరా. ఒక పని కోసం వెళ్ళాం. ఇక్కడ నుంచి దినమంతా వెయిట్ చేసి ఈ టైంకి వెళ్ళాలనుకున్నాం. ఈ టైంకు 2 గంటలకు స్టార్ట్ అయిపోయి అక్కడ 3 గంటల వరకు చేరుకున్నాం. 4 గంటల తర్వాత పని చేసుకుంటాం. అంటే ప్రయాణం ఎంత? ఒక 1 అవర్ అంతే కదా, గంటే కదా. గంట ప్రయాణం అంటే మనం రోజులో డేలో 24 గంటలు అయితే 1 గంట మనం ప్రయాణమే చేసాం. ఇప్పుడు గంట ఎక్కువనా, మిగతా 23 గంటలు ఎక్కువనా? మిగతా 23 గంటలు ఎక్కువ కదా పిల్లరా. అంటే ఇతను ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారంట? అంటే అంత ప్రయాణం చేసి ఉంటారా? ఇది ట్రైనా, లేకుంటే మన చైనా జపాన్లో ఉన్నట్టుగా బుల్లెట్ ట్రైనా? ఇది 24 అవర్స్ రన్ అవ్వడానికి ఏదైనా అంతరిక్షంలో ప్రయాణిస్తున్నా మన భూమి లాంటిదా? దానికంటే ఒక స్టాప్ అంటూ లేదు కదండి, అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది. మరి దేంట్లో కూర్చొని ఉంటాడు ఇతను యాకోబు గారు అంతగా కంటిన్యూ అవ్వడానికి? ఇప్పుడు అతను మాటలు ఏంటంటే జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ అంటాడు, ప్రయాణం చేసిన దినాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అతని వయసుతో పోల్చుకుంటే చాలా సంవత్సరాలు ప్రయాణం చేసిన రోజులే ఎక్కువ ఉన్నాయి. అంటే అంత పెద్దగా ప్రయాణం చేశారంటే నిజంగా అంటే ఆలోచన, మాటలు, విధానం చూడండి పిల్లలు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడో, ఎందుకంటే మాట చూడండి పిల్లలు. కొన్ని మాటలు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. వీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి నొందిరంట. వీరందరూ అనే మాట దగ్గర ఎవరెవరయ్యా అంటే, ముందున్న ప్రస్తావన మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 11వ అధ్యాయంలో హేబేలు గారి గురించి ప్రారంభమైంది. కనిపిస్తాడు హేబేలు గారు ఉన్నారు కదా, ఆయనే కదా ఫస్ట్ అక్కడ ప్రారంభం అవుతుంది. విశ్వాస వీళ్ళ గురించి చెప్తున్న మాట మనకు తెలుసు కదా. తర్వాత కూడా మనకు కనబడుతూ ఉంటారు వీళ్ళ జాబితా. అంటే వీరందరూ అంట ఎలా ఉన్నారు అంటే, మాట చూడండి పిల్లలు, వారు దూరం నుండి వందనము చేసి అంటే అనుభవింపలేదంట, వాగ్దాన ఫలంను అనుభవింపలేదంట. అంటే దేన్ని అనుభవించలేదు వారు? వాగ్దాన ఫలంను, దేవుడిచ్చే వాగ్దాన ఫలాన్ని అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేశారంట. దేన్ని చూసి వందనం చేసి ఉంటారు? వాగ్దానం ఫలం అంటే ఏదైనా ఉందా? ఇజ్రాయేల్కి కానీ, అంటే అబ్రాహాం గారికి కానీ ఏదైనా ఉందండి? ఏముందండి? ఒక మాట చెప్పండి, 2 మాటలు. ఒకటి నిత్యజీవం వచ్చింది, ఇంకేమైనా ఉన్నాయా? ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇప్పుడు మీకు కొద్ది సంశయం ఉంటే కింది వచనాలు కూడా చదువుతాం, ఒక క్లియర్ అయ్యే అవకాశం ఉందా లేదా మనకు అర్థమవుతుంది. ఇలాగ ఒప్పుకొని ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని. ఏంటంట వారు వెతికేది? తమ స్వదేశంలో వెతుకుతున్నారంట. అంటే వారు ఉన్నది ఎక్కడ? వారు ఉన్నది ఎప్పుడు? భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉండి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము పరదేశులమని అనుకున్నారంట. అంతేగాని పరదేశులను యాత్రికులమని ఉన్నామని అనుకున్నారంట. అలా అనుకున్న వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుతున్నారు కదా. అంటే భూమి మీద ఉండి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే స్వదేశము అంటే మాకు అంటూ వేరే దేశం ఉందని దాన్ని వెతుకుతూ భూమి మీద ఎలా ఉన్నారంటే పరదేశులుగానే ఉన్నారంట. ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవింపకపోయినను వందనం చేశారంట. ఇప్పుడు దేన్ని చూసి వందనం చేసి ఉంటారు? ప్రదేశం చూసి వందనం చేసి ఉంటారు, అంతే కదండి. ఇంకా కొద్ది గిన్ని చదువు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును
అందించుకున్న ఎడల ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అంటున్న పిల్లలు. పరలోక సంబంధమైన దేశాన్ని ఏం చేశారంటే వాళ్ళు కోరుకున్నారు. అంటే తమ స్వదేశము ఈ దేశము కాదు, ఈ భూమి మీద ఉన్న దేశము కాదు, మాది పర సంబంధమైన, అంటే ఇక్కడ ఉన్న మాత్రం మేము ఎప్పటికీ యాత్రికులమే. మా స్వదేశము, మాకు జ్ఞాపకం ఉన్న దేశం ఏంటంటే అది పరలోక సంబంధమైంది. ఈ లోకంలో బహుశా ఇజ్రాయేల్లకు ఉండే పాలస్తీనాలు దేయించే ఆ దేశము శ్రేష్టమైనదే కావచ్చు, అది వాగ్దాన ఫలమే కావచ్చు, కానీ మరీ శ్రేష్టమైంది మాకు పరలోకంలో ఉంది. నేను అబ్రాహాము రానంటే నేను అక్కడి నుంచి విడిచిపెట్టుకుని వచ్చి ఉండొచ్చు, నేను దేవుడు శ్రేష్టమైనది ఇక్కడ ఈ లోకంలో ఇచ్చుండొచ్చు. దానికంటే శ్రేష్టమైనది ఏందని అంటే మాకు పరలోకం ఉంది. ఆ పరలోకము మరీ శ్రేష్టమైంది, అది మాకు జ్ఞాపకం ఉంది. వారా అంటే ఇక్కడ వరకు అబ్రాహాం గారి ప్రస్తావన తీసుకొచ్చే వరకు ముందున్న వారిలో మనకు సారాయి కనబడుతుంటారు, యాకోబు, ఇస్సాకు, ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంటే హానోకు కనబడుతూ ఉంటాడు. అలా ముందుకు దాని తర్వాత కనబడుతున్నాడు. దానికి ముందుకు వెళ్తుంటే ఇంకెవరు కనబడుతున్నారంటే హేబెల్ కూడా కనబడుతూ ఉంటారు. వీరందరూ అంట పైన అందరూ అలాగే అనుకున్నారంట. ఏంటయ్యా అంటే ఇది శ్రేష్టమైంది కాదు, మరీ శ్రేష్టమైంది పరలోకంలో ఉంది, అది మాకు జ్ఞాపకం ఉందని వారందరూ అనుకున్నారంట. అందుకనే యాత్రలోనే ఉన్నారంట. ఎన్ని రోజులండి? అబ్రాహాం గారు ఎన్ని రోజులు బ్రతికారో అన్ని రోజులు అలాగే అనుకున్నారంట. చనిపోయేంత వరకు వాళ్ళు అలాగే అనుకున్నారు. అలాగే విశ్వాసం ఉంచిన వారే మృతి నొందిరి అంటున్నారు పిల్లలు. అంటే యాకోబు గారు కూడా అలాగే అనుకున్నారు అన్నట్టు. అంటే నేను బ్రతుకాలం అంతా కూడా ఏంటయ్యా అంటే నేను యాత్రనే చేస్తున్నాను అని అనుకున్నానంట. అంటే మంచి మాట చెప్పే విధానంలో అలాంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎందుకంటే భూమి మీద బతికిన భక్తులందరూ కూడా అలాగే అనుకున్నారు. అంటే వీరు ఏ దేశం నుంచి వచ్చారంట? వారు తాము ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశము వారికి జ్ఞాపకం ఉంచుకున్న ఎడలు అంటున్నాడు. అంటే ఒకవేళ భక్తులుగా మనం బ్రతకాలి అనుకుంటేనంట మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశం మనకు జ్ఞాపకం ఉండాలంట. ఆ జ్ఞాపకం ఉంటేనే మంచిది. ఇప్పుడు ఒకవేళ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం అనుకోండి, మనం ఇండియానే మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తామా? వెళ్ళాం పిల్లరా. చాలా మంది కొన్ని సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉన్నంత మట్టుకు ఇక్కడ శ్రీకాకుళంలో చాలా మంది ఈ బలూచిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ పాస్పోర్ట్లు కూడా లేవు. ఉన్నా కూడా ఏం చేశారంటే వాళ్ళు చింపేసుకొని ఇక్కడ సిటిజన్షిప్ కోసం అని చాలా ప్రయత్నాలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళకు డి గ్రేడ్ పాస్పోర్ట్ ఇచ్చారంట. చాలా తక్కువ స్టేజ్, అంటే ఇక్కడ ఉన్న లోకల్స్ కంటే కూడా తక్కువ స్టేజ్లో వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఒక గ్రేడ్ తగ్గించి వాళ్ళకు పాస్పోర్ట్స్ ఇచ్చేసారంట. అలాగే వాళ్ళు ఉన్నదంటే వద్దనుకున్నారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మళ్ళీ వీసా కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ యూఏ నేషనల్స్గా సిటిజన్స్ కానీ ఇక్కడ నుంచి యూఏకి వెళ్తారు, పాకిస్తాన్కి వెళ్తారు. అప్పుడు వీసాకి అప్లై చేసుకుని వీసా పొందుకొని వెళ్ళి రావాలి. కానీ మనం కూడా అంట ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం మనకు జ్ఞాపకం ఉంటేనంట బాగుంటుందంట. వారు ఆ దేశం నుంచి వచ్చారంట. ఏ దేశం నుంచి వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారండి? పరదేశం నుంచి వచ్చారు కదా. ఏ దేశం నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. అందుకనే మొట్టమొదటి మనం చదువుకున్న మాట ఏంటంటే మన ప్రభు యేసు ఎక్కడి నుంచి వచ్చారంట? పరలోకం నుంచి వచ్చారంట. మనుష్య కుమారుడుగా, అంటే శరీరాన్ని దాల్చుకొని, మనుషుని రూపం దాల్చుకొని, తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చేసారంట. అందుకని పరలోకంలో ఉన్న వారిలో కంటేను అంటున్నాడు, భూమి మీద ఉన్న వారిలో కంటేను అంట. భూమి క్రింద ఆ పాతాళ లోకం అని అన్నాం. ఆ పాతాళ లోకంలో ఉన్నవారి కంటేను అందరికంటే అధికమైన నామం ఎవరికి ఉందన్నాడు? మన ప్రభువుకు ఉందంట పిల్లరా. ఎంత గొప్ప ప్రౌడ్ మూమెంట్ కదా పిల్లరా. ఎందుకంటే దేవుడు హెచ్చిస్తున్నాడంట, నువ్వు నా కోసం, నా ప్రజల కొరకు, నా పిల్లల కోసం, నీ తోటి సహోదరుల కోసం ఇంత త్యాగం చేస్తున్నావు కాబట్టి నేను ఊరికే విడిచిపెట్టనని గొప్పగా హెచ్చించి అతను ఉన్నతపరిచాడంట. అలా ఉన్నతంగా పరుస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, ఏమంటే నాకు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మొట్టమొదటిగా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశానికి మన బంధువులు పిలిచేస్తాం. చాలామంది ఈ మధ్య కాలంలో ఏంటంటే దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి, వారి కుటుంబాల గురించి వస్తుంటే వారి సంఘ కాపని కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకొరకు? ఆ డెడికేషన్ సెరమనీ అంతా కూడా, ఆ ప్రతిష్ట కార్యక్రమం అంతా కూడా చక్కగా జరిగించుకొని మళ్ళీ వస్తున్నారు పిల్లలు. అంటే మొట్టమొదటిగా ఎవరు కాలు పెట్టారంటే మా అది మధ్య కాలంలో మనం విన్నాం కదా, మనల్ని కూడా సహోదరుల వరకు ఫ్లాట్ లోపల గృహ ప్రతిష్ట జరిగినప్పుడు చర్చ్ బిషప్ గారిని, పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళినప్పుడు వారితో పాటు మేము చర్చ్ గృహంలోకి అడుగుడుగా మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు మనకు కూడా ఏమనుకున్నాం అంటే కొత్తగా వచ్చినప్పుడు మనం కూడా మా ఇల్లు కట్టుకున్నామండి. అలా ఇల్లు కట్టుకున్న రోజు ఏంటంటే మా పాస్టర్ గారు వచ్చారు, మా కుమారుడు, కూతురు అందరూ ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. ఇక ఫస్ట్ అడుగు అందరం కలిసి రైట్ లెగ్ పెట్టేసామని ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటారో నిజంగా ఆలోచించండి పిల్లలు. ఫస్ట్ లెగ్ మనమే పెట్టాము. అప్పుడు ఎవరు పెట్టుంటారు మరి?
పని చేసే వాళ్ళు పెయింటర్ వెళ్ళి ఉంటాడు, లైట్ ఫిట్టింగ్ చేసే వాళ్ళు వెళ్ళి ఉంటారు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వెళ్ళి ఉంటారు, ఎందరో పెట్టుంటారు కదా పిల్లలు, ఎందరో పెట్టుంటారు. అంటే నాకు అనుకున్న మాట ఏంటంటే, ఈ మాట చదువుతున్నప్పుడు మా వచ్చిన ఆలోచన ఏంటంటే, పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళ లోకం ఉంది కదా, ఇన్ని లోకాలు ఉన్నప్పుడు మరి మొట్టమొదటిగా పరలోకం నుంచి మనం వారి భక్తులందరూ మాట ఏంటంటే, తాము వచ్చిన లోకము వారికి జ్ఞాపకం ఉందంట. వారు ఏ లోకం నుంచి వచ్చారు? మరి పరలోకం నుంచి వచ్చారు. ఇక్కడ ఒప్పుకోవాల్సింది కదా, యుగ యుగాలకు మా తండ్రివి నీవు, తరాలు మారుతున్నాను, యుగాలు మారుతున్నాను ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇప్పుడు నీదే నివాస స్థలము, నీ దగ్గర నుంచి వచ్చాం, క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని అంటాడు. అంటే తండ్రితో పాటు మనం ఉన్నవారు అంటారు. ఎక్కడ ఉన్నామంటే ఆత్మలో ఉన్నాం, అంతే కదండి. అలా పరలోకంలో ఉన్నవారము ఎక్కడికి వచ్చేసామట? భూమి మీదకి వచ్చేసామండి. ఇప్పుడు పరలోకంలో కలిగి ఉన్నది ఏది, మంచి మాట కదా, మన యోహన్ గారు రాస్తున్న మాట 3వ వచనంలో, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. క్రీస్తు లేకుండా ఏది కలగలేనప్పుడు ఇప్పుడు భూమి మీద తన ప్రస్తావన తీసుకురావాలనుకుంటే, నేను పరలోకాన్ని మొట్టమొదటి స్థాపించేశాను కదా, తండ్రితో నన్ను చేయమన్నప్పుడు నేను చేయించేశాను కదా, ఇప్పుడు నేనే అడుగు పెట్టిందని ఆయన చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇల్లు కట్టించేసాం, మేస్త్రి కడుతున్నాడు, మేస్త్రి అడుగు పెడుతున్నాడు, ఫస్ట్ పనివారు ఉన్నారు, ఇవన్నీ చేసినా కానీ వాళ్ళ ఖ్యాతి ముందుకు రావట్లేదు, వారి పేరు ప్రస్తావన ముందుకు రానే రాదు. కలుగజేసిన పరలోకం ఉన్నాను, భూమి కలుగజేసినాను, ఇప్పుడు అంతమంది ఉన్నాను, ఎవరు మొట్టమొదటి వచ్చేసారయ్యా అని ఈ భూమి మీదకి వస్తుంటే ఆ ప్రభువు కూడా ప్రస్తావన తీసుకురాలేదు పిల్లలు. అంటే ఎక్కడ మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలు చదువుతున్నాం, ప్రభు ఎప్పుడు మనుష్య కుమారుడుగా కాలు మోపింది ఎప్పుడు భూమి మీదకి? ఎప్పుడు మోపడండి? క్రిస్మస్ అనే విషయం గుర్తుంది కదండి. ఇప్పుడు వచ్చే వారం స్త్రీల క్రిస్మసే కదా. ఇప్పుడు మనం ఎప్పుడు అయ్యా నువ్వు వచ్చిందంటే 2024 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం నువ్వు వచ్చావు, మనుషుల రూపానికి వచ్చేసావు, నువ్వు తగ్గించుకున్నావు తండ్రి, అది జ్ఞాపకం చేసుకున్నావు, ఆర్భాటంగా మేము చేస్తున్నావు అనే మాట ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకునే మాటే కదండి. అంటే ఆయన కలగజేసింది ఆయన కదా, మరి మొట్టమొదటి అడుగు ఆయన పెట్టాలని అనిపించలేదు ఆయనకి. ఇప్పుడు మనం ఎలాగైతే రైట్ లెగ్ పెడుతున్నామో మన సొంత ఇంట్లో, మన కుటుంబంతో పాటు మాతో పాటు ఇక అంతుందని మేము కట్టుకున్నామని, ఇప్పుడు తాజ్మహల్ కట్టిన అంత అయినా కానీ వాళ్ళ కొరకు కట్టించుకున్నా కానీ ఇప్పుడు అంత ఒక దర్శనీయంగా ఒక విజిటర్ టూరిస్ట్ ప్లేస్గా అయిపోయినప్పుడు పిల్లరా, కట్టించింది వారని షాజహాన్ గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ ఆ పనివారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం. కానీ ఏ రోజు పనివారి ప్రస్తావన రాదు, ఎందుకంటే కట్టించింది ఆయన కానీ ఏ రోజు కూడా తండ్రి ఆ క్రెడిట్ తీసుకోలేదు, మన ప్రభువు కూడా తీసుకోలేదు పిల్లరా. మనుష్య కుమారుడిగా ప్రభు వచ్చినా కానీ అది ఎప్పుడు వచ్చాడంటే ఈ దినముల అంతమందు అంటాడు. ధర్మశాస్త్రికి యుగ సమాప్తి పలుకుతూ కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించేసాడు. ఈ దినముల అంతమంది అంటే ఈ అంత్య దినాలు కాదు, ఇప్పుడు ఇంచుమించు ఆయన వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయింది, అంతేనండి. అంతకు ముందు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? యెషయా గారి కాలం వరకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? యెషయా గారు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన కాలం మొదలుకొని, మత్తయి సువార్తలో లిఖింపబడిన కాలం మొదలుకొని వెనుకకు వెళ్తుంటే యెషయా గారి కాలం వరకు ఎంత కాలం ఉండొచ్చు? 700 సంవత్సరాలు. ప్రవచన నెరవేర్పు ఏంటంటే క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా గారు ప్రవచించిన మాట. తర్వాత 700 సంవత్సరాల తర్వాత కన్య మరియమ్మ గర్భాన ప్రభు ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇలా వెనుకకు వెళ్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఎన్ని తరాలు ఉండొచ్చు? అబ్రాహాం గారి వరకు అక్కడ మత్తయి సువార్త మనం చూస్తూ ఉంటాం. అబ్రాహాం గారు మొదలుకొని దావీదు గారి వరకు 14 తరాలు. దావీదు గారు మొదలుకొని 1వ అధ్యాయం. క్విజ్ కాంపిటీషన్ ఉందండి వచ్చేవారం. చదువు. అది కాదు కిందికి 17వ వచనం. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. ఎవరి వరకు కదా? అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. ఓకే. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనబడిన కాలం వరకు 14 తరాలు. బబులోనుకు కొనబడిన కాలం మొదలుకొని ఇప్పుడు ఎన్ని 14 వచ్చాయండి? 3 14 ఎంత అవుతాయండి? 42. ఒక తరంలో ఎన్ని జనరేషన్ మనం చూడగలుగుతున్నాం పిల్లరా? ఇంచుమించు ఒక 2-3 కుటుంబాలు, అంటే వారు పిల్లలు కానీ అనుకో 3 తరాలన్నా మనం చూడగలుగుతున్నాం ఒక జనరేషన్లో. అంతేకాదు ఒక 100 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఆల్మోస్ట్ మనకు కనబడుతున్నాయి, అంతేనండి. అలా తరాలు వెనుక వెళ్తుంటే ఆదాము అబ్రాహాం గారి కోలకు ఇంచుమించు మనకు చెప్తున్న మాట ఏంటంటే చరిత్రకారులు, అంటే ఒకవేళ అంచనా వేసుకుని ఒక 3 సంవత్సరాలు వెనుకకు వెళ్తే అబ్రాహాం గారి కంటే ముందు ఆదాం వరకు వెళ్తుంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 3000 సంవత్సరాలు. ఇది 2000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు
కానీ సృష్టి పుట్టి అంటే ఇంచుమించు 1300 కోట్ల సంవత్సరాలు అవుతుందంటారు. కానీ తరాల గురించి మాట్లాడుకుంటే ఒక 5000 సంవత్సరాలు పెట్టుకుందామండి. కానీ 3000 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, మోషే గారి కాలం తర్వాత, యెషయా గారి ప్రవచనం తర్వాత, క్రీస్తు వరకంట ధర్మశాస్త్రమే ఏలుబడి చేస్తుంది. ఆ దినముల అంతమందు కాలము పరిపూర్ణమైంది. అప్పుడు ఎవరు వచ్చారు? మన ప్రభువు వచ్చేసారు. అప్పుడు వచ్చిన ఆయన మరి మొట్టమొదటి చేసింది ఆయన కదా, మరి మొట్టమొదటి రావాలన్న ఆలోచన ఆయనకు రాలేదంటారు? ఆయన వచ్చుంటే బాగుండేది కదండి. ఇప్పుడు 3 తరాలు ముల్లోకాలు మనకు కనబడుతున్నాయి కదా. ఆ ముల్లోకాలు ఈ భూలోకము, పాతాళ లోకము, ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనది ఆ పరలోకం, స్వర్గం అయితే ఈ 3 లోకాలని కలగజేసింది ఆయనే. కాబట్టి ఈ 3 లోకాల్లో ఆయనే కాలు పెట్టాలని అనిపించలేదు ఆయనకు. కానీ ఆయన కనిపించకపోయినా చేసింది ఆయన. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా అలా మాట్లాడుతూ మొట్టమొదటి మనిషిని ఆదమును చేశాడంట పిల్లలు. ఆదమును చేసి ఈ భూమి మీదకి ప్రవేశపెడుతున్నాడు. అంటే మీరు అందరం ఎలా ఉన్నామంటే తండ్రిలో ఉన్నాం. మనము తండ్రిలో ఉన్నాము. మీరందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఆ పరలోకంలో ఉన్న వారు ప్రభు యొక్క మన మాట, ఆ మాటను బట్టి వాక్యాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో దేవుని మాట వలన కలిగిన హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసాం. అలా మాట్లాడుతూ ఆయన కలగజేసిన తర్వాతనంట, సృష్టిని కలగజేసిన తర్వాతనంట ఆదమును ప్రవేశపెట్టేశారంట పిల్లల. మట్టితో నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు అంటే ఆత్మను దేవుడు ఏం చేశాడంట. ఒక సింపుల్గా అయిపోయిన కార్యక్రమం కానే కదా అది. మనకు సర్జరీ చేస్తే బహుశా ఆయన సురేష్ గారు ఎప్పుడు అంటున్నారు, నాకు ఇంచుమించు 12 గంటలు సర్జరీ జరిగిందండి, 7 గంటలు సర్జరీ జరిగిందని మాటలు చెప్తుండేవారు. అలాంటి మామూలుగా మాట జరిగిన మాట కదా. ఆత్మను దేవుడు ఏం చేశాడంటే పంచిపెట్టాడు. మీకు ఎప్పుడన్నా అనిపించిందండి మనం అందరము అంటే అబ్రాహాం గారు కానీ, హానోక్ గారు కానీ, హేబెల్ గారు కానీ, ఆదము గారు కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారంట? ఒకప్పుడు అంటే మనం కూడా ఎక్కడున్నామంట? పరలోకంలో దేవునిలో ఉన్నామంట. అంటే ఇప్పుడు మనం ఒప్పుకోవడానికి మన మనసు రాకపోయినా కానీ ఇందాక చదువుకున్న మాట ఏంటంటే తాము ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం ఏం చేశారంటే వారికి జ్ఞాపకం ఉంచుకున్నారంట. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. అంతే కదండి, అంతే కదా. ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు కదా. పరలోకం నుంచి వచ్చారు కాబట్టి ఆ దేశం జ్ఞాపకం ఉంది కాబట్టి ఇక్కడ భూమి మీద శ్రేష్టమైంది దేవుడు వారికి ఇచ్చిన దూరం నుంచి చూసి మోషే గారు ఎలాగైతే వందనం చేసినట్టుగా కానాను దేశాన్ని చూసి వందనం చేసుకున్నట్టుగా ప్రవేశింపలేదంట. చూసే మటుకు చూస్తావు కానీ నువ్వు ప్రవేశింపవు. అలాంటి ఒక ఉన్నతమైన దేశాన్ని చూపించినా కానీ వద్దు అనుకున్నారంట. ఎందుకు? మరీ శ్రేష్టమైనది ఎక్కడ ఉంది అనుకున్నారు? పరలోకంలో ఉంది అనుకున్నారంట పిల్లలు. అక్కడి నుంచి వచ్చిన మనుషుల గురించి మాట్లాడుతూ ఆదము గారిని ప్రవేశపెట్టి భూమి మీదకి పంపించేసారు పిల్లలు. జీవాత్మనిచ్చి నరుని నోటిలో జీవాత్మను పెట్టేసి, నాసికారంధ్రంలో జీవాత్మ పెట్టేసి జీవించు ఆత్మ ఆయన. ఎప్పుడైనా అనిపించిందండి ఆదం కంటే అంటే ఆదం కంటే బహుశా అంటే మనకు నచ్చిన క్యారెక్టర్స్ ఉంటారు కదా. నేను అనుకునేవాడిని ఆదం బదులు దావీదు గారు వచ్చినా బాగుండేది. ఇప్పుడు ఆయన పేరు పెట్టుకున్నందుకు కనీసం నాకన్నా కొద్ది సాటిస్ఫాక్షన్ ఉండేదని నేను అనుకునేవాడిని. మీకు ఎప్పుడైనా ఎవరైనా పేరు పెడితే బాగుండి అనిపించిందా? ఏమన్నా అట్లా అనిపించలేదా? ఎందుకంటే కలుగజేసింది ఆయన కదా. మరి ప్రభు వచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. మొట్టమొదటిగా ఆయనే కాలు పెట్టుంటే బాగుండేది భూమి మీద. ఈ మధ్యకాలంలో కొన్ని క్లిప్పింగ్స్ వచ్చాం. ఎప్పుడో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ భూమి మీద చంద్రమండలం మీద కాలు పెట్టేసిన గొప్పగా మాట్లాడుకుంటారు కదా. ఆయన వెనకాల ఉన్న అతని గురించి ఎవరు మాట్లాడుకోరు. సెకండ్ లెగ్ పెట్టిన ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు అని అనిపించింది. నేను వెనకాల కనుక నేను ఉండుంటే అని నూకేసిన పక్కన దోసేసిన నేను అడుగు పెట్టేవాడిని, నా పేరు ఉండేదని అనుకునేవాడిని. అలా మీకు ఎప్పుడు అనిపించింది అనిపిల్లరా? భూమి మీద ఆదం బదులు వేరే ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేదని అలా అనిపించలేదా? ఎప్పుడైనా మనం అంత లోతుగా మనం ఆలోచించాం కదా పిల్లరా. మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబ సమస్యలు, పక్కింటోళ్ళ సమస్యలు, మన బంధువుల సమస్యలు, మళ్ళీ ఇప్పుడు చర్చ్ విషయాలు, ఉద్యోగ సమస్యలు, మళ్ళీ ఏమేమో ఉంటాయి. అవన్నీ కూడా మనమే తీర్చాలి పంచాయతీ. మనం వాక్యం గురించి ఆలోచించే సామర్థ్యం ఎక్కడిది? ఇలా మాట్లాడుకుంటూ పిల్లరా నాకు అనిపించిన మాట ఏంటంటే పిల్లరా, ఇంకా దేవుడు అనుకున్నాడంట. దేవుడి గురించి ఆలోచించిన నిజంగా చెప్పాలంటే ఆదాముకి ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడంటే పిల్లరా, నిజంగా అందరితో పోల్చుకుంటే ఆదామే తక్కువ తప్పుదాలు చేసినవాడు పిల్లరా. తక్కువగా తప్పిదాలు చేసిన వాళ్ళు ఆదామే మొట్టమొదటి వాడు పిల్లరా. ఇంకొక మాట, దాని బేస్ అయిన మాట, ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి పిల్లరా. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడేది కారా?
మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. సరిపోతుంది పిల్లలు. ఎవరు మోసపరచబడలేదంట? ఆదాము. ఆదము అంటే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, ఆదము నిజంగా చెప్పాలంటే తప్పిదం చేయలేదు. ఎవరు చేయించారు? స్త్రీ. హవ్వే చేయించింది, అంతే కదండి. ఒకవేళ ఆదామే కనుక తప్పిదం చేశారని మనం నమ్ముకుంటే మనం అంటాం కదా పిల్లల, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో ఆదము తప్పిదం చేశాడు అనుకోండి, వాక్య ప్రకారంగా చేశాడు. ఎన్ని తప్పిదాలు చేసి ఉంటాడు తన జీవితకాలం అంతలో? ఏమంటే మనకు వాక్య ప్రకారంగా బైబిల్ తెలిసిన పరిజ్ఞానంతో ఎన్ని తప్పిదాలు చేసి ఉంటాడు? ఒక్కటే పిల్లరా. ఇప్పుడు మిగతా వారితో కంపేర్ చేయండి పిల్లరా, మనం ఎన్ని తప్పిదాలు చేసి ఉంటాం? చాలా చేసి ఉంటాం. అందుకనే అందరిలో కల్లా ఆదమైతేనే ది బెస్ట్ అనుకున్నాడు దేవుడు. అందుకనే ఆదమనే దేవుడు ప్రవేశపెట్టేశాడు పిల్లలు. అంటే మొట్టమొదటిగా కాలు మోపింది, భూమికి వచ్చింది. ఈ ముల్లోకల్లో భూమిని అడుగుపెట్టిన వారిలో ఇక మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే అది ఆదమే పిల్లలు. తర్వాత వచ్చింది తన భాగంలో నుంచి అవ్వ వచ్చింది. అవ్వ మోసపరిచిందట ఆదమును. అవ్వే మొట్టమొదటిగా సాతాను చేత మోసపరచబడింది అంటున్నాడు. ఇలా మాట్లాడుతూ పిల్లరా, ఇలా మాట్లాడుకుంటే మనకు అందరూ కనబడుతున్నారు. జనరేషన్ ప్రారంభమైంది ఆదముతో అవుతే, భూమి నింపబడింది, నిండింది, విస్తరించింది. ఇలా విస్తరించిన భూమి తర్వాత ఇంకొక ముల్లోకంలో మరో లోకం ఉంది. అది పాతాళము, భూమి క్రింది లోకం అన్నాడు. వారి గర్భాన్ని వచ్చిన హేబేలుతోని దేవుడు ఏం చేశాడు? అది ప్రారంభించడానికి ఆస్కారం కోరుకున్నాడు పిల్లలు, అంతే కదండి. వారి గర్భాన్ని వచ్చింది మొట్టమొదటి సంతానం ఎవరండి? కయీను వచ్చాడు. తర్వాత వచ్చిన వారు హేబేలు వచ్చారు పిల్లలు. నిజంగా చెప్పాలంటే పిల్లలు, వారి జనరేషన్లో ఆదాము, ఆ జనరేషన్లో ఆయనే రోల్ మోడల్. నోవా కాలం వచ్చే వరకు ఆయనే రోల్ మోడల్ పిల్లలు. ఎందుకంటే అంత దేవునికి నిబద్ధత కలిగి హానోకుకైనా మార్గనిర్దేశం చేసింది ఎవరైనా ఉన్నారంటే ఆదామే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ బ్రతికి ఇంచుమించు 909 ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 930 సంవత్సరాలు, అంతేనండి. అదేం చెప్పంటారా? 30 ఏళ్ళు, 30 సంవత్సరాలు అలా బ్రతుకుతూ దేవుని మాటను నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క తప్పిదం తప్ప మళ్ళీ పొరపాటు చేసినట్టు కనిపించలేదు పిల్లలు. కానీ అవ్వ విషయంలో కూడా పిల్లలు నిజంగా చెప్పాలంటే సాటి అయిన సహాయం అంటే మామూలుగా అనలేదు అవ్వను. ఆ పొరపాటు జరిగినా దేవుడు గెంటేసిన తర్వాత కలిగిన సంతానం అంటది, యెహోవా వల్ల నేను కుమారుని కంటిని అంటది పిల్లలు. ఆ మాట ప్రస్తావన కొత్త నిబంధన వచ్చే వరకు ఒక్కరు కూడా మాట్లాడే ఏ స్త్రీ కూడా కనిపించదు మనకు, యెహోవా వల్లే నాకు కలిగిందని. అంత గొప్పగా బ్రతికిన వాళ్ళు వచ్చిన కయీను ఆ మళ్ళీ పాతాళ లోకం, అంటే ఫస్ట్ కాలు మోపలేదు కానీ తర్వాత వచ్చిన వాడు హేబేలు, అతను చంపబడి ఆ పాతాళ లోకంలో మొట్టమొదటిగా కాలు మోపినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఎలా దిగుతారంట? మన యోగ గ్రంథంలో వింటూ ఉంటాం 20వ అధ్యాయంలో, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగుదురు అంటాడు పిల్లల. మీరు జ్ఞాపకం ఉంది కదా, మళ్ళీ తీయాల్సిన అవసరం ఏం లేదు కదండి. టైం అయిపోయింది, ముగించేద్దాం పిల్లలు, మళ్ళీ భోజనాలు కూడా లేవు. అమ్మా యోగ గ్రంథంలో మాట మాదంటే ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్తారంట? పాతాళ లోకంలోకి వెళ్తారంట. అంటే మనకు వీరందరూ ఎక్కడ ఉన్నారో, మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే ఒకప్పుడు సృష్టికి పూర్వము తండ్రిలో ఉన్నామంట. తండ్రిలో ఉన్న మనము దేవుడు ఎప్పుడైతే ప్రభు క్రీస్తులో ప్రేమ చేత సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, భూమి మీద మనుషులు ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఆదము యొక్క ఇచ్చ, తండ్రి యొక్క ఇచ్చ నెరవేర్చినప్పుడు ప్రపంచాన్ని విస్తరించేయాలనుకున్నాడు. ఆదము చేసిన తప్పిదాన్ని బట్టి భూమికి మరణం సంప్రాప్తమైందన్నాడు. ఆ మరణము భూమి మీద అందరికీ సంప్రాప్తమైన అంటాడు. ఏంటంట? మరణం అందరికీ సంప్రాప్తమైందన్నాడు. అలా వచ్చిన మరణంలో మొట్టమొదటి మరణము హేబేలుకి వచ్చింది. ఆ హేబేలు చంపబడిన తర్వాత అతను వెళ్ళిన ప్రాంతం ఏంటి అంటే పాతాళ లోకం. అక్కడ కూడా మనకు 2 విభాగాలుగా కనబడుతుంటాయి, డిపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి, అంతే కదండి. మనకు ధనికుడైన అతన్ని బట్టి, లాజరుని బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ యాతన పడే స్థలము, నెమ్మది పొందే స్థలం ఉంది. అంటే హేబేలు నీతిమంతుడే కాబట్టి ఎక్కడున్నాడు ఇప్పుడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అంటే 3 లోకాలని నిజంగా చెప్పాలనుకుంటే కలుగజేసింది ప్రభు అయినా, కలుగజేసింది తన స్వాస్థలతో చేసిన, కలుగజేసింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కలిగిన అన్ని కూడా ఆయన సమక్షంలోనే కలిగాయి. అవన్నీ చేసిన ఆయన ఏ రోజు నేనే ప్రథమంగా ఉండాలనుకోలేదు. అలా ఆదమును ప్రవేశపెట్టేశాడు. ఆదము ద్వారా వచ్చిన గర్భం నుంచి వచ్చినవాడు హేబేలు ఆ పాతాళ లోకంలో పెట్టబడ్డవాడు ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. వీటిని అన్నిటినీ కవర్ చేసింది ఇంకెవరైనా ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పిల్లలు. మరి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళింది ఎవరైనా ఉన్నారంటే ప్రభుతో పాటు
అది వీలైతే రేపటి దినాన వచ్చే వారం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేసిన పిల్లలు మనకు 3 లోకాలు కనబడుతున్నాయి. ఆ 3 లోకాల్లో కూడా అధికమైన నామం ఏదైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమే. అది హెచ్చించింది దేవుడే. ఎందుకంటే అతను చేసిన సాక్రిఫైస్ ఇంత అంత కాదు. ప్రపంచ మానవాళి కొరకు తన ఉన్నతమైన స్థితిని తండ్రితో ఉండే ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చేసి సింహాసనాన్ని వదులుకొని వచ్చేసాడు పిల్లలు. అలా వచ్చిన ఆయన ఉన్నతంగా తిరిగి ఆ నిత్యత్వాన్ని కైవసం చేసుకున్నాడు. కానీ ఈ లోకంలోకి మొట్టమొదటి వచ్చింది మాత్రం ఆదామే. ఆదము తర్వాత ఈ లోకంలో భూమి అంతా కూడా ప్రపంచం అంతా విస్తరించిపోయింది. తర్వాత వచ్చే వాళ్ళు మనం కూడా ఉన్నాం. తర్వాత కూడా జనరేషన్ ఈ భూమిని ఏలుబడి చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవారు కూడా పాత లోకంలో వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిన వారిలో హేబెల్ కనబడుతున్నాడు. తర్వాత తరాలు కూడా వెళ్తున్నాయి. అనేకులు మనకంటే ముందున్న వారు చనిపోయిన వారు వెళ్ళారు. మనం కూడా వెళ్ళబోతున్న స్థలం కూడా అక్కడ ఏ స్థలంలో ఉండబోతున్నాం అన్నదే మన తీరుని బట్టి మన స్థితిగతిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ప్రభు రాకడ జరగబోతుంది. తిరిగి రెండవ రాకడ జరగబోతుంది. ఆ రెండవ రాకల్లో మరి ఆ ఉన్నత రాజ్యాన్ని, ఆ స్వర్గాన్ని, తండ్రితో పాటు నివసించే భాగ్యాన్ని మనం కైవసం చేసుకోవాలంటే మరి స్థితిగతులు ఎలా ఉండాలి, ఎవరు వెళ్ళారు, ఇంకా ఎవరు వెళ్ళబోతున్నారనే విషయాలు తర్వాత వారంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మాటలు మన ఆత్మీయ జీవితానికి దోహదపడాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి